హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. మీరు అందరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి వచ్చిన ఒక ఫుల్ వీడియో వేసిందండి. ఫుల్ వీడియోలో ఉంటుంది చూడండి, షార్ట్ వీడియోలో చెప్పడం కుదరదు కదా. మీరు అందరు అడిగే ప్రశ్న ఏంటంటే, మీ వల్ల వాళ్ళకి అట్లా అయింది, మీ వల్ల వీళ్ళకి ఇట్లా అయింది, ఆలోచించాల్సింది కదా అన్నారండి. నేను ఒక ఆడపిల్లని, నాకు ఒక భర్త ఉన్నాడు, నేను చేయని తప్పుకు అక్కడ శిక్ష అనుభవిస్తే నా భర్త కూడా వెళ్ళగొడుతున్నాడు. మరి నేను కూడా అప్పుడు అనాథని అయిపోతా కదా, నేను ఎక్కడ ఉండాలండి? మీరు చూసిందల్లా నిజం అనుకోకండి. ఒకరేదో ఆపత వచ్చిందని 4 రోజుల ఇంటికన్నా పోయి ఉంటామండి, దానికి వెళ్ళిపోవడమేనా అండి? ఎందుకు ప్రశ్నలు ఎత్తురు ఒక మనిషి మీద నిందలు? మీరు ఒక ఆడవాళ్ళు అయితే ఇలా మాట్లాడరండి, కామెంట్లతో మనుషుల్ని బాధ పెట్టరు. మీ అందరికీ చెప్తున్నా, కొంతమంది యూట్యూబర్స్కు చెప్తున్నాను, ఈ వీడియో చేయడానికి రీజన్ వాళ్ళేనండి. ఒక సైడ్ ఏమి డిసైడ్ చేస్తారా, రెండో సైడ్ ఏమి డిసైడ్ చేయరా అని అన్నారు. కొంతమంది నేను చేయంగా చదువులు వేస్ట్ అయినాయట, కొంతమంది జీవితాలు వేస్ట్ అయినాయట, కొంతమంది ఛానళ్ళు పోతున్నాయట. మరి అవన్నిటి సాక్ష్యాలు తేవాలండి. నన్ను ఇంట్లో దాన్ని బయట వేసినప్పుడు అడగకపోతే, ఒక తప్పుడు ప్రచారం చేసినప్పుడు అడగలేదు, నన్ను పిలిచి సార్ దగ్గర పిలిపించినప్పుడు మాట్లాడలేదే, మరి నేను అన్ని బెదిరించిందని, నేను అన్ని చేసిందనే, మరి వాయిస్ రికార్డు తీసుకురాలేదే, మరి ఫోన్ డాటా తీసుకురాలేదే, కాల్ రికార్డింగ్ తీసుకురాలేదే, మరి అన్నీ తీసుకురానప్పుడు మీరు ఎట్లా మాట్లాడుతున్నారండి? త్రివేణి, నీకే చెప్తున్నాను, జాగ్రత్తగా నిన్ను వదిలిపెట్టను. ఎందుకని నువ్వు నన్ను బాగా ఫోకస్ చేసినావు. నా సోమతి అడుక్కునే అంత కాదు, ఒకరి పెట్టే అంత ఉన్నది, గుర్తుపెట్టుకొని మాట్లాడు. మీ అందరికీ చెప్పే సమయం వచ్చింది కాబట్టి ఫుల్ వీడియోలో నేను మాట్లాడిన రికార్డు కూడా ఉంటుందండి. వినండి, ఇప్పటి గొంతుకు ఆ రికార్డు కూడా తేడా ఉంటుంది, వినండి. ఎందుకంటే మీరు అయ్యో అప్పుడు వినిపించాలి, ఇప్పుడు ఎందుకు వినిపించిందని, ఆ రోజు వినిపించకపోవడానికి కూడా రీజన్ ఆ వీడియోలో ఉంటుంది చూడండి. నాకు టైం లేదు కాబట్టి నేను వినిపించలేదు. మీ అందరికి ఒకటే ప్రశ్న, వాళ్ళ జీవితాలు పోయినాయి, అలా ఎట్లా అయ్యారు అని సింపతి కొట్టేయడానికి అక్కడ అడ్డం పెట్టుకోవడానికి ఎవరు లేరండి. నేనే మాట్లాడతా అండి. నేను ప్రతి ఒక్కరు ప్రూఫ్తో సహా, ఎట్లా అంటే ప్రూఫ్తో మీ ముందుకు వస్తున్నానండి, మాటలతో మీ ముందుకు రావట్లేదు. ఒక వీడియో చేసినట్టు ఖచ్చితంగా ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. ఎవరైనా సరే అండి, ఒక వీడియో ఇస్తాలని ప్రూఫ్ చూపిమనండి, నా వాయిస్ రికార్డ్ తీసుకురమ్మనండి, నా ఫోన్ డాటా కాల్ మొత్తం తీసుకురమ్మని. నేను తప్పు చేస్తే బయటపడుతుంది. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఆ వీడియో చూసి మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటాను. నేను ఎవరిని పక్కకు పెట్టుకొని సింపతి కొట్టేసేంత రకం కాదండి. ఏదైనా ఉంటే డేర్గా వస్తాను. ఈ ఏడుపులు ఏడిచి నాకు నటించడం రాదు. జీవించే వాళ్ళని ఎవరు నమ్మరండి, నటించే వాళ్ళనే నమ్ముతారు. నిజంగా చెప్తున్నా, మీరు ఈ వీడియో చూసి ఏం డిసైడ్ ఇస్తారో మీకే వదిలేస్తున్నా. కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నా, మీరు నా గురించి ఇలానే ముందుకెళ్తే మీరు ఫస్ట్ వెళ్తురు, నేను సెకండ్ వస్తున్నా, మీరు తర్వాత నేను వస్తున్నా. ఇప్పుడు నేను చేయకపోదు. ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఏంటంటే, మీరు నిన్న మొన్న వీడియోలు చేసారు కాబట్టి ఒక సైడ్ నేను ఎట్లా అంటారని రెండో సైడ్ కూడా వినిపించిన అవకాశం మీరే ఇచ్చిరు నాకు. కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నాను, మీ అందరికీ అర్థం చేసుకుంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మరి ఆడపిల్ల జీవితమే కదా నాది కూడా, నాకు ఒక భర్త ఉన్నాడు కదా, నా సంసారం పోతే నేనేడు ఉండాలి? అది అర్థం అవ్వట్లేదా? మీ అందరి శతకోటి దండాలు.